ఏపీలో మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుపతిలో నూతన మహిళా పోలీస్ స్టేషన్కు అనిత ప్రారంభించారు. కొత్త జిల్లాలోనూ నూతన మహిళా పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని, సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని, తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని వెల్లడించారు. ఇటీవల డ్రోన్ తగలడంతో చేతికి స్వల్ప గాయమందిని, తాను క్షేమంగా ఉన్నానని, వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్ తో హడావుడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరి ఇక్కడ భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అన్నది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం, ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 ఎస్ఎఫ్టీతోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలో మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక వీక్లోని 2 times ఇక్కడికి సైక్రాటిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మ్యాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఇది పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బలలు వేసేయడం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అన్నది మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతోపాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది